హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ అర కేజీ కానీ కేజీ కానీ తీసుకొని శుభ్రం చేసి దాంట్లో పసుపు, ధనియాల పొడి, కారం 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత పెరుగు 2 స్పూన్లు పెద్ద స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్నాక పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసి బాగా కలపాలి. దీనిని ఒక అరగంట పాటు బాగా మ్యారినేట్ చేసి ఉంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ తోటి వేయాలి. అది కాస్త వేగనివ్వాలి. ఇది వేగుతూ ఉండగా 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసినవి వేసి వాటిని కూడా బాగా వేగించాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నాయి కదండి, ఈ ఉల్లిపాయల్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, మనం చికెన్ని ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని దీంట్లో కళాయిలో వేసి బాగా కలపాలి. కాసేపు మూత పెట్టి ఉంచాలి. అవన్నీ కూడా ముక్కలు మగ్గుతాయి. చూస్తే అప్పుడు కలుస్తుంది. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని 2 గ్లాసులు తీసుకొని నానబెట్టుకోవాలి. దీనిని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఇదిగోండి, చికెను పెరుగు వేసి మ్యారినేట్ చేసాం కదా, కాబట్టి దీంట్లో నుంచి వాటర్ బయటికి వచ్చింది. చికెన్ అంతా కూడా ఈ వాటర్తోనే ఉడికిపోతుంది బాగా. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతూ ఉండగా కొంచెం 2 టమాటాలని వేసుకోవాలి. పచ్చి వాసనలా లేకుండా, లేకపోతే వేరే చికెన్ వాసనలా లేకుండా ఈ పులుపుదనం వల్ల కాస్త టేస్ట్ దనం వస్తుంది. చూడండి, నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఫ్రైలా దగ్గరికి బాగా వచ్చేసింది. దీన్ని బాగా దగ్గరికి చేసేసుకుంటే ఫ్రై అయిపోయింది. దీన్ని ఇలా సైడ్ చేసి సైడ్కి కాస్త పక్కన పెట్టాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని నూనె కాస్త, నెయ్యి 2 స్పూన్లు, నూనె 2 స్పూన్లు వేసుకొని అందులో హోల్ గరం మసాలా, లవంగాలు, చెక్క, యాలకులు, అనాస పువ్వు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా వేగనివ్వాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా మనం బియ్యం ఎంత తీసుకున్నామో దానికి డబల్ వాటరు వేసుకోవాలి. ఆ వాటర్ని ముందు ఈ వేగిన దాంట్లో వేసేసి తర్వాత రైస్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి, నీళ్ళు బాగా మరిగాయి కదా, ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేసాం. వేసి ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసి మూత పెట్టేయాలి.
ఇప్పుడు మనం ముందుగానే వేపి పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసిన చికెన్ని కూడా ఇందులో ఈ రైస్లో కలపాలి. పచ్చి ముక్కలు వేసినట్లుగా కాకుండా ఫ్రై చికెన్ పీస్ బిర్యానీ బాగా వస్తుంది. ఇప్పుడు ఉప్పు సరి చూసుకోవాలి. చికెన్ కూడా కలిపాం కాబట్టి రైస్కి అంతా కలిపిన తర్వాత ఎంత సరిపోతుందో ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ను పైన బిర్యానీలో వేసుకోవడం కోసం ఉల్లిపాయలు బాగా తరిగిన వాటిని నూనెలో కాస్త బాగా రోస్ట్ చేసి బ్రౌన్ కలర్లో వచ్చినట్లు వేపుకోవాలి. ఇదిగోండి, బాగా ఎర్రగా వేగిపోయాయి కదా. ఈ వేగిన ఉల్లిపాయల్ని ఈ బిర్యానీ సగం అయిపోవచ్చింది పైన వేసుకోవాలి. వేసి మూత పెట్టేసి ఇంకా కావాలనుకుంటే పుదీనా కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు. ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉల్లిపాయలు వేశాక ఉంచితే చక్కగా రుచికరమైన బిర్యానీ రెడీ అవుతుంది.